హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న వంట చింతపండు పులిహోర. అచ్చం గుడిలో టేస్ట్‌లా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు పల్లీలు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, సరిపడా ఇంగువ. ఇప్పుడు చింతపండు తీసుకొని నానబెట్టేసుకుందామండి. మినప్పప్పు కూడా నీళ్ళలో నానబెట్టుకున్నాను ముందుగానే. రైస్ ముందుగానే ఉడికించి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఆవాలు, పల్లీలు వేసుకొని బాగా వేయించాలండి. మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. తగినంత ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసం బాగా మరగాలండి. ఈ మరిగిన చింతపండు రసాన్ని అన్నంలోకి యాడ్ చేసుకుందాం. తర్వాత ఈ అన్నం చింతపండు రసం బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. చివరగా ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చింతపండు పులిహోర తయారైపోయింది. దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.